అందరూ ఏమనుకుంటారంటే ఈ మధ్యకాలంలో ట్రస్టెడ్ డైరీ ఫార్మ్ నుంచి కేవలం మాత్రం లాస్ట్ వీడియోలో వస్తున్నాయి, ప్రాఫిట్ ఏం చెప్తలేదు అన్న అనుకుంటారు. అయితే ప్రాఫిట్స్ ఏందని ఈ వీడియోలో చెప్తా, ఇది ఫాలో అయిపోండి, మీరు ఖచ్చితంగా సక్సెస్కి దారి తీస్తుంది. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటన్నా, నేను ఆ స్ట్రగుల్స్ ఏందని నేను చూసినా కాబట్టి. అది కాక ఈ మధ్య 25 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు డైరీ ఫీల్డ్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారన్న. ఇది 1,00,000 2 లక్షలతో పోయేది కాదు అన్న. బిజినెస్ పెడితే 10 నుంచి 30 లక్షల మధ్యలో బిజినెస్ పెట్టాలి. అది లాస్ అయితే మిడిల్ క్లాస్ పర్సన్ మనకు బయటికి రాగలుగుతాడా? వాళ్ళ లైఫ్ అనేది ఒక 5 ఏళ్ళు 3 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. అందులో వందలు ఎవడో కూడా సక్సెస్ అవుతాడు అన్న. తర్వాత లాస్ అయిన తర్వాత బయటికి రావాలంటే చాలా కష్టమైన పని. అది అందరికీ పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, అందుకే ఇది జాగ్రత్త ఉండాలని ఆ విధంగా చెప్పడం జరిగింది. అయితే ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి, మీరు N1 సెలక్షన్లో ఖచ్చితంగా పాస్ అవుతారు. అయితే నేనేం ట్రిక్ ఫాలో అవుతుంటే, నేను 10 పశువులు తీసుకుందాం అనుకోండి, నేనేం చేస్తాను అందులో 3 లేదా 4 పశువులు మాత్రమే సెకండ్ లాక్టేషన్ తీసుకుంటా. మీద 4th లాక్టేషన్ కానీ 5th లాక్టేషన్ బఫెలోస్ కానీ తీసుకుంటా. అయితే ఇక్కడ ఏమైతుందంటే ప్రైస్ కటింగ్ అయిపోతుంది మనకి. ఇప్పుడు యావరేజ్ 10 పశువుల మీద మనం కొనాలనుకుంటే 12 లక్షలు 15 లక్షలు అవుతాయి. ఇక్కడ ఏమైపోతుందంటే మనకి 8 నుంచి 10 లక్షల ప్రైస్లో అయిపోతుంది పశువులు కొనడం అనేది. ఎందుకంటే మీరు సెకండ్ లాక్టేషన్ బఫెలో ఉన్నప్పుడు 1,30,000, 1,40,000, 1,50,000 పెట్టాల్సి వస్తుంది. అయితే ఏజ్ బఫెలో ఉన్నప్పుడు 80-90 వేలలో మనకు బఫెలో వస్తుంది. నేను చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, సెకండ్ లాక్టేషన్ ఉన్న బఫెలో అంత ఇచ్చింది, 4th 5th లాక్టేషన్ ఉన్న బఫెలో అంత ఇచ్చింది. ఇంకోటి సెకండ్ లాక్టేషన్ ఉన్న బఫెలో కన్నా 5th లాక్టేషన్ 4th లాక్టేషన్ ఉన్న బఫెలో ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా 100% సక్సెస్ఫుల్గా నాకు మంచి మిల్క్లు ఇచ్చిన. ఆ ఈతలో మనకు మిల్క్ పైన ప్రాఫిట్ తీయొచ్చు. అదే కాక తర్వాత వేరే రైతుకు అమ్ముకున్నా ఆ రైతు కూడా తక్కువ ప్రైస్లో కొనడం జరుగుతుంది. అతను సేఫ్లో ఉంటాడు, మనం సేఫ్లో ఉంటాము. అయితే పైన తన పైసలు వెళ్ళిపోతే మీకు పైసలు ఇక్కడ సేవ్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఈతలో మీరు పశువుని అమ్ముకున్నా కానీ మీ పశువు పైన కూడా ప్రాఫిట్ వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏందని కింద కామెంట్ చేయండి. మరిన్ని సక్సెస్ టిప్స్ కోసం మన అకౌంట్ ఇప్పుడే ఫాలో చేయండి. మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం. స్టే ట్యూన్డ్ గైస్.